పేతురు గారు అడుగుతూ ఉన్నారు, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల, ఏదైనా పొరపాటున కానీ తెలిసి కానీ తెలియక కానీ చేసిన ఎడల నేను ఎన్ని మారులు క్షమించాలి? ఒక్క మారా, 2 మారులా, లేక 7 మారులా అని అడుగుతూ ఉన్నాడు. క్రీస్తు వారు పేతురుతో ఏమంటూ ఉన్నాడంటే, బాబు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3, 4 సార్లు కాదు, అలాగని 7 సార్లు కూడా కాదు, కానీ 70 ఏళ్ల మట్టుకు నీవు క్షమిస్తూ ఉండాలి అని అంటూ ఉన్నాడు. అంటే 70 ఏళ్ళు మాత్రమే అని కాదు, కానీ 70 ఏళ్ల మారుల మట్టుకు అలాగే క్షమిస్తూ ఉంటే ఇంకా క్షమించడం అలవాటవుతుంది. గనుక మనకు దేవుడు నేర్పిస్తున్న అలవాటు ఏమిటయ్యా అంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, వారు ఏది చేసినా, వారు తెలిసి కానీ తెలియక కానీ నీ ఎడల తప్పిదము పొరపాటు చేసినా నీవు క్షమించాలి అని అంటూ ఉన్నాడు. ఆనాటి కాలంలో పేతురుతో అలాగ అన్నాడు, అలాగే నేటి కాలంలో మనతో కూడా ఈ మాట సెలవిస్తున్నాడు.